జై వాసవి అందరికీ నమస్కారం. ఇంకా అనదర్ 4 అవర్స్లో మనం వచ్చి ఒక పెద్ద సెలబ్రేషన్ చేయబోయాము. కోయంబత్తూరులో ఆర్యవైశ్య మహాజనులు అందరం చేరి కుంభాభిషేకం. ఇక్కడ తమిళనాడులో మట్టం 100 టెంపుల్స్ పైగా ఈ దడవ వచ్చి కుంభాభిషేకం ఇదే డేట్లో వచ్చి నడిపోతుంది. అంత ఒక అద్భుతమైన దినం నేటికి. ఇప్పుడు వచ్చి నేను స్మాల్ బ్రీఫ్ ఇవ్వపోయా మనతో ఎట్లా వచ్చి మన అరేంజ్మెంట్స్ చేసిండామనేసి. మోర్ దెన్ 200 మనతో ఆర్యవైశ్య వాలంటీర్స్ అందరమే ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో. మనతో ఆర్యవైశ్య మహాజనుల్ని ఎట్లా మనం రిసీవ్ చేయాలా, వాళ్ళు ఎట్లా భోజనం పంపించాలా, వాళ్ళు ఎట్లా కూర్చోబెట్టాలా, వాళ్ళు ఎట్లా హాస్పిటాలిటీ ఇవ్వాలనేసి ఈ మరి పలా విషయం మేము వచ్చి మనం వర్క్ చేసిండాము. దీనిలో వచ్చి మార్నింగ్ వచ్చి మేము 6 to 7 o'clock అందరూ అసెంబ్లీ చేస్తాము. ఫస్ట్ వచ్చి డోనర్స్ పాస్ పற்றி నేను చెప్పాను. ఇతావు డోనర్స్ పాస్ చూస్తే ఎట్లా అంటే ఒక 5 కేటగిరీగా డివైడ్ అవుతుంది. ఒక కేటగిరీ చూస్తే ఎట్లా అంటే గుళ్ళోహనం, ఒక కేటగిరీ గుళ్ళో ఉండే పై ఫస్ట్ ఫ్లోర్లను, ఇంకోటి వచ్చి వాసవి భవనం టెర్రస్లను, కళైరంగం గ్రౌండ్ ఫ్లోర్లను, మనకు వచ్చి కళైరంగం ఫస్ట్ ఫ్లోర్లో ఈ మరి 5 కేటగిరీ చేసిండాము. ఎంట్రన్స్ చూస్తే ఎట్లా అంటే మనతో గుడిలో ఉండి ఈస్టర్న్ సైడ్ చూస్తుంటే యాక్సిస్ బ్యాంక్ ఉన్న అక్కడ ఉండి మనతో ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ నుండి మనతో బ్యారిగార్డ్ వచ్చి స్టార్ట్ అవును. దాంట్లో చూస్తే ఎట్లా అంటే గుడి వచ్చే క్రౌడ్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే క్రౌడ్, వాసవి భవనంలో వచ్చే క్రౌడ్ మీరు దాంట్లో వచ్చి కళైరంగం సైడ్ లో ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ చూస్తే ఎట్లా అంటే గుడితోడ టెర్రస్, కళైరంగం తోడ గ్రౌండ్ ఫ్లోరు, కళైరంగం తోడ ఫస్ట్ ఫ్లోరు, నటరాజ్ మొదలైన 3rd floor లో మీరు వచ్చి అక్కడ వచ్చి జాయింట్ అయ్యవచ్చు. కళైరంగం ముడికి ఎంట్రన్స్ వచ్చును. అన్నదానం చూస్తే అంటే 2 కిచెన్, 2 వెన్యూ. ఒకటి వచ్చి వాసవి భవనం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ వాసవి భవనం ఫస్ట్ ఫ్లోర్. ఇంకో వెన్యూ చూస్తే ఎట్లా అంటే వాసవి విద్యాలయ ఎదురుపురం ఉండే మన ఎస్కేపిడి కార్ పార్కింగ్, మనకు వచ్చి డిఆర్ తోడ కార్ పార్కింగ్. ఈ 2 కార్ పార్కింగ్ మేము వచ్చి ఇప్పుడు అన్నదానం కోసం, మేము ప్రసాదం కోసం మనం యూజ్ చేసాము. అది కాకుండా మన స్ట్రీట్లను వచ్చి మనం మరచి దానిలో వచ్చి మనం అన్నదానం చేసిండాము. సో మీరు అందరమే డోనర్స్ పూరామే వచ్చి వాళ్ళ దర్శనం ముడిచిగాంచ బయట వచ్చి అది అట్లే మీ క్యూ వచ్చి చూస్తే ఎట్లా అంటే అన్నదానాన్ని వచ్చి జాయింట్ అయిపోవచ్చు. అదే మాదిరి పబ్లిక్ వాళ్ళందరమే చూస్తే ఎట్లా అంటే వాళ్ళతో రాజగోపురం కిందరికే ఒక మంచి అరేంజ్మెంట్ చేసిండాము మీరు అందరూ కూర్చునే దానికోసం. ఆ తావు చూస్తే ఎట్లా అంటే ఎల్ఈడి వాళ్ళు మేము పెట్టిండాము. ఆ ఎల్ఈడి వాళ్ళు చూస్తే ఎట్లా అంటే మీకు మంచి స్క్రీన్. సో గుళ్ళ నడిచే విషయాలు మటు కాదు, 5 కలసం, రాజగోపురం, హోమం ఇక్కడ ఏమంతా నడుస్తుందో ఆ ఎల్ఈడి స్క్రీన్లో మీరు చూడవచ్చు. సుమారు చూస్తే అంటే డోనర్స్ తోడ దర్శనం టైం చూస్తే ఎట్లా అంటే మార్నింగ్ 10:15 నుండి 11:45 లోగా సుమారు 2000 పేరు తోడ దర్శనం అయిపోవచ్చును. గుళ్ళోను చూస్తుంటే 2 బ్యారిగార్డ్స్ వేసిండాము. అప్పుడు ఫాస్ట్ క్రౌడ్ మూవ్ అవును. మన పబ్లిక్ చూస్తే ఎట్లా అంటే రాజగోపురం ఎదురు ఉండే వాళ్ళందరమే చూస్తే ఎట్లా అంటే ఒక 11:45 దర్శనం వాళ్ళు స్టార్ట్ అవును. ఒక 12:30లో వచ్చి 10:30 కూడిన క్రౌడ్ అందరమే వాళ్ళు వచ్చి 12:30లో మాక్సిమం దర్శనము చూసి వచ్చి భోజనము చేసుకోవచ్చు. దాని వెనక వచ్చే క్రౌడ్ అంతామే అదే పాటు జెంటల్ గా మూవ్ అవుతా ఉంది. ఇంకో 2 పాయింట్ కొల్ల ఇంపార్టెంట్, ఈ 2 మీ డీటెయిల్ చెప్పేసాను. పార్కింగ్ ఫెసిలిటీ చూస్తే ఎట్లా అంటే మన వైశాల్ స్ట్రీట్ లో రోడ్ వచ్చి కంప్లీట్ బ్లాక్. అరోమాహాడ మీరు దిక్కోవచ్చు టెంపుల్ తోట ఈస్టర్న్ సైడ్, టెంపుల్ తోట వెస్టర్న్ సైడ్ చూస్తే అంటే B1 పోలీస్ స్టేషన్ డ్రాప్ పెడవచ్చు. సో ముడిసిన నెలవుకి కాల్ ట్యాక్సీల, ఊబర్, ర్యాపిడో ఈ మరి వచ్చి మీరు డ్రాప్ పెట్టి డ్రైవర్స్ యూజ్ చేసి మీరు కార్లో దిక్కుండా. 2 వీలర్లో వచ్చే వాళ్ళు అందరమే రాజవీధి, కెంబటి కాలనీ, అయ్యాస్వామి కోవిల్ సంద్, అటుపక్క చూస్తుంటే కర్పకౌంటర్ స్ట్రీట్, తెలుగు వీధి, సలవెన్ స్ట్రీట్, ఉపనకార స్ట్రీట్, కార్పొరేషన్ పార్కింగ్ ఈ మరి జాగాలంతా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. అదే మరి స్లిప్పర్స్ చూస్తే ఎట్లా అంటే టెంపుల్ తోటి ఈస్టర్న్ సైడ్ అதாவது సురభి బుల్లిని తాండి ఉపహార్ హోటల్ కాడ మీరు అంతామే స్లిప్పర్స్ కూడా అక్కడనే డ్రాప్ చేసుకోవచ్చు. ఇటుపక్క చూస్తే ఎట్లా అంటే డిఆర్ జ్యువెలరీ, B1 పోలీస్ స్టేషన్ కాడ మీతో చెప్పల్స్ అక్కడ మీరు విడిచిడవచ్చు. సో టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 200 meters చూస్తుంటే నో వెహికల్స్, నో చెప్పల్స్ ఈ మరి మీరు ప్రిపేర్ చేసుకోండా. సపోజ్ క్లైమేట్ వచ్చి మార్నింగ్ వచ్చి ఎట్లా ఉంది అనేసి మన తెల్ల ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది తెల్ల గాడ్స్ గ్రేస్ వచ్చి మన మైల్డ్ అయిన క్లైమేట్ ఉన్న నసా బ్రీజ్ ఉన్న. సో అందరమే వచ్చేప్పుడు మీరు వచ్చి అంబర్లా కావాలంటే మీరు తెచ్చుకోండా. సో అందరు రాండా, నస ఎంజాయ్ చేయండా, అందరూ చేరి సెలబ్రేట్ చేస్తాం. ఈ ఆర్యవైశ్య కోయంబత్తూరులో ఒక పెద్ద సెలబ్రేషన్ అందరం చేస్తామా. జై వాసవి.